హలో గార్డెనర్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన వీడియో బియ్యం కడిగిన నీళ్లు మన మొక్కలకి ఎలా ఉపయోగపడుతాయో చూద్దామండి. ఈ మధ్యకాలంలో బియ్యం కడిగిన నీళ్ళని ఎక్కువగా ఫేస్ వాష్ చేయడానికి, స్కాల్ప్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బియ్యం కడిగిన నీళ్లు మన గార్డెన్కి చాలా ఉపయోగపడతాయండి. ఈరోజు మన వీడియోని స్కిప్ చేయకోకుండా చూద్దాము. బేసికల్గా బియ్యం కడిగిన నీళ్ళలో ఎక్కువగా స్టార్చ్ ఉంటుందండి. దాంతోపాటు అనేక రకాలైన మినరల్స్ కూడా ఉంటాయి. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ వీటిలో రిచ్గా ఉంటాయండి. బేసికల్గా సాయిల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా గ్రోత్ ప్రాసెస్కి ఇంక్రీజ్ అవ్వటానికి ఈ రైస్ వాటర్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ రైస్ వాటర్లో ఉండే కొన్ని కాంపౌండ్స్ వల్ల సాయిల్లో నైట్రోజన్ బాగా ఫిక్స్ అవుతుందండి. ప్లస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ కూడా ఈ రైస్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా యూజ్ అయిన ఈ రైస్ వాటర్ని మనం వేస్ట్ చేయకోకుండా చక్కగా కడిగి ఒక దాంట్లో గ్యాదర్ చేసుకోవాలండి. ఈ గ్యాదర్ చేసుకున్న వాటర్ని మనం వెంటనే ప్లాంట్స్కి ఇవ్వటం కాకోకుండా ఫర్మెంట్ చేయాలండి. ఫర్మెంటేషన్ చేసినప్పుడు పులిసి ఆ వాటర్లో చాలా న్యూట్రియంట్స్ ఫామ్ అవుతాయి. చెట్లలోకి అవి పోసినప్పుడు సాయిల్లో కొన్ని ఒజోటో బ్యాక్టీరియా, బ్యాసిల్లస్, క్లోసోట్రిడియం లాంటి కొన్ని బ్యాక్టీరియా సాయిల్లో నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి చాలా యూజ్ అవుతాయండి. ఈ బ్యాక్టీరియాలన్నీ సాయిల్లో క్రియేట్ అవ్వడానికి ఈ రైస్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైస్ వాటర్ని ఎక్కడ వేస్ట్ చేయబాకండి, చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.